హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను హరిహర వీరమల్లు సినిమా గురించి మాట్లాడడానికి వచ్చాను. ప్రత్యేకించి ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, నేను ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని. సో నేను సినిమా చూడటం జరిగింది. అదే ప్రేక్షకుడిగా నా ఫ్యామిలీతో వెళ్ళాను, నా పిల్లలతో వెళ్ళాను. చాలా బాగా ఎంజాయ్ చేశారు. సినిమా స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ సీక్వెన్స్లో ఆలోచించారు. చాలామంది సినిమా స్టోరీ మాట్లాడకుండా విఎఫ్ఎక్స్ వర్క్ గురించే మాట్లాడుతున్నారు. ఆ కంప్యూటర్ సీజీ గ్రాఫిక్స్ గురించి మాట్లాడుతున్నారు. అది తప్ప మిగతా పాజిటివ్ పాయింట్స్ ఇవి మాట్లాడటం స్టోరీ గురించి అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది. ఈ మోస్ట్లీ రివ్యూస్ ఇచ్చే వాళ్ళందరూ ఏదో ఒక సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు లాగానే ఉంటారు. అంటే వాళ్ళు సగటు ప్రేక్షకుడు అయితే కరెక్ట్. సో వాళ్ళకి ఆ సినిమా నాలెడ్జ్ ఎక్కువైపోవడం వల్ల ప్రతిదీ వాళ్ళ భూతత్వంలో చూస్తారు. కానీ సగటు ప్రేక్షకుడు సినిమా ఎలా చూస్తాడంటే, వాడు ఎంటర్టైన్ అయ్యాడా లేదా, డ్రామా ఉందా లేదా, వాడు కూర్చున్న 2.5 గంటకు వాడు ఎమోషన్ అయ్యాడా, సంతోషపడ్డాడా, నవ్వుకున్నాడా, ఆనందపడ్డాడా, ఏదైనా సినిమా నుంచి ఏదైనా ఒక విషయం తెలుసుకున్నాడా, ఇది మాత్రం ఆలోచిస్తాం. ఖచ్చితంగా సెకండ్ హాఫ్ విఎక్స్ఎఫ్ అయితే కొన్ని పోర్షన్స్లో చాలా వీక్గా ఉంటుంది. కానీ సినిమాని చూడకుండంత ఆపేంత బ్యాడ్గా అయితే ఇంటిల్లిపాది వెళ్ళి హ్యాపీగా సినిమా చూసి ఎంజాయ్ చేసి రావచ్చు. సో ఎవరైతే దీనిపైన దుష్ప్రచారం చేస్తుంటారో కదా, ఆ రివ్యూలు మీరు సినిమా చూడకుండా చూడండి. ఒక సగటు ప్రేక్షకుడిగా పోయి సినిమాని హ్యాపీగా చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ సినిమాలో చాలా మెసేజ్ ఉంది, మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఖచ్చితంగా మనం వెళ్ళి చూడండి. పిల్లలు కూడా చూపించండి, వాళ్ళకు కూడా కొంత విజ్ఞానం కలుగుతుంది ఏం జరిగింది ఆ కాలంలో. జై హింద్.